ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. నమస్కారం అండి. అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలి, అందరు సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలనేదే మా ఉద్దేశం అండి. ఈరోజు ఈ వీడియోలో మన సాయి సందేశం గురించి మనం చెప్పుకుందామండి. మన సాయి మనతో ఏమంటాడంటే, తల్లి నేను ఎన్ని విధాలుగా నీకు మంచి మంచి అవకాశాలు చూపెడుతూనే ఉన్నాను, నువ్వు అది గ్రహించడం లేదు. అది గ్రహించక ఎదుటి వాళ్ళ మీద కోపం తెచ్చుకొని నీ ఇష్టానుసారంగా ఎదుటి వాళ్ళని తిట్టడం నేర్చుకుంటున్నావు. కోపంతో తిట్టే తిట్లు వాళ్ళకి బాధ కలుగుతాయి. వాళ్ళు బాధ కలిగి వాళ్ళ మనసు నువ్వు చిన్నబుచ్చుకొని వాళ్ళు కోపంతో నిన్నన్న మాటలు నీకు శాపంలా తగులుతున్నాయి. అందుకే ఎదుటి వాళ్ళని అనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా తల్లి. ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవటం లేదు. కోపంతో నువ్వు ఎదుటి వాళ్ళను ఇష్టానుసారంగా తిట్టే తిట్ల వల్ల వాళ్ళకు బాధతో అనే మాటలు నీకు శాపంలా తగిలి నీకు ముందుకు ఏవి ప్రయోజనాలు కలిగే అవకాశాలు వచ్చినా నువ్వు అది గ్రహించలేక చాలా చిరాకు పడుకుంటూ ఉంటున్నావు. అది మంచి పద్ధతి కాదు తల్లి. ఎదుటి వాళ్ళని ఎప్పుడు మన నోరుతో దూషించడము, మనము ఇష్టానుసారంగా అనడము చేయకూడదు. అది చేయడం వల్ల దాని పాపకర్మలు మనం అనుభవించాల్సి వస్తుంది. నిన్ను ఎదుటి వాళ్ళు అన్నప్పుడు నువ్వెంత బాధపడుకుంటూ వాళ్ళు ఇట్లా అన్నారే, నన్ను ఇట్లా అన్నారే అని ఎంత బాధపడతావు. నీలాంటి వాళ్ళే ఎదుటి వాళ్ళు కదా. వాళ్ళు ఏదైనా చేయని, వాళ్ళు తప్పే చేయని, ఆ తప్పుకు వాళ్ళకు శిక్ష వేయడానికి భగవంతుడు ఉన్నాడు కదా. దాన్ని నువ్వెందుకు నీ చేతిలోకి తీసుకుంటావు? నువ్వు అనకూడదన్నప్పుడు అనద్దు కదా. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు. అర్థమైతే వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేదంటే లేదు. నువ్వు మాత్రం నీ నోరుతో ఎదుటి వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టే మాటలు అనకు. ఆ మాటలు అనకుండా నువ్వు ప్రశాంతంగా ఉండి ఆలోచించు. నీ ముందుకు అనేక దారులు, అనేక మంచి అవకాశాలు వస్తూనే ఉంటాయి. నేను నీకు చేస్తాను కదా, నువ్వు ఏ విషయంలోనూ బాధపడకూడదు అని చెప్పినప్పుడు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండడం నేర్చుకో తల్లి. ఈ సాయిని నేను చెప్తున్నాను కదా, ఎంతగానో బాధ కలుగుతుంది, ఎదుటి వాళ్ళు నాకు మంచి చేయట్లేదు అన్నప్పుడు నువ్వు చక్కగా నా గుడికి వచ్చేసేయి. నా దగ్గరికి వచ్చి ప్రశాంతంగా కూర్చో, భజనలో కూర్చో, సాయి భజనలో కూర్చుంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఎంత బాగుంటావో నాకు తెలుసు కదా. నువ్వు ఎప్పుడూ బాధపడకూడదు. నీకు బాధ అనిపించినప్పుడు నా దగ్గరికి వచ్చేయి. సాయి మందిరంలోకి వచ్చిన వాళ్ళకు అందరికీ మనశ్శాంతి దొరుకుతుంది. మనశ్శాంతిగా నేను ఉంచుతాను కదా. కాబట్టి నువ్వెప్పుడు బాధపడకు. నీకు కావాల్సినవన్నీ నేను టైం ప్రకారం నీకు జరుగుతూనే ఉంటాయి. నేను చేస్తాను కదా. నువ్వు ఎన్నడూ బాధపడకు. ఏ విషయంలో ఎన్నడూ నీకు బాధ అనేది అవసరం లేదు. నాకు తెలుసు నీకు ఎప్పుడు ఏది. చూసారు కదండి మన సాయి. ఎదుటి వాళ్ళను మనము బాధ పెట్టడం వల్ల, తిట్టడం వల్ల వాళ్ళకు కలిగే బాధతో మనల్ని అంటే అది మనకు శాపంలా తగులుతుందని మన సాయి చెప్తున్నాడు. కాబట్టి ఎదుటి వాళ్ళు ఏమైనా చేయని, మనం మాత్రం ఎదుటి వాళ్ళని అనకుండా ఉంటే చాలు. అదే మనకు 10,000. దానివల్ల మనకు మంచి జరుగుతుంది. మనకు అన్ని తీర్ల అన్ని అవకాశాలు కూడా మంచి కలుగుతాయి అని చెప్తున్నాడు మన సాయి. సుఖ సంతోషాలతోటి ఉంటాం కాబట్టి ఎదుటి వాళ్ళని అనే ముందు ఆలోచించుకొని అంటే సరిపోతుంది. అంతేనండి. సాయి ఎప్పుడైనా మంచి మాటలే చెప్తాడు. సాయి చెప్పిన మాటలు వింటే మనం సంతోషంగా ఉంటాము. అందుకే ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అందరూ సుఖ సంతోషాలతోటి ఉంటారు.